హ్యాపీయా? వెరీ గుడ్, చాలా సంతోషం. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం ఇక్కడ ఎందుకు చేరి ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆమేన్. యు సీ దీస్ కైండ్ ఆఫ్ టెస్టిమనీస్ నాకు కావాలి మీ యొద్ద నుంచి. ఆమేన్. హల్లెలూయా. మీ దగ్గర నుంచి నాకు సాక్ష్యాలు కావాలి. మీరు ఎప్పుడైనా పాంప్లెట్ చూడండి, అక్కడ ఏముంటుందంటే వర్డ్ బై బ్రదర్ జీవన్ అని ఉంటుంది. ఆ తర్వాత దాని కింద ఏమేమి ఉంటాయి, యంగ్ లయన్స్ మీట్ కింద క్యాప్షన్స్ ఏమేమి ఉంటాయి, దాని సబ్ టైటిల్స్ ఏముంటాయి, స్కిట్స్, కొరియోస్, టెస్టిమనీస్, సాక్ష్యాలు. ఇంకా చాలామంది మీరేమనుకుంటున్నారంటే కొరియో అంటే డ్యాన్స్ అనుకుంటున్నారు చాలామంది. కొరియో అంటే డ్యాన్స్ కాదు. కొరియోకి అర్థం చూడండి డిక్షనరీలో, యూనిఫార్మిటీ ఆఫ్ ద పీపుల్ హూ డస్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ అన్ యూనిఫామ్ వే విత్ కోఆర్డినేటెడ్ మ్యూజిక్ అని ఉంటుంది. హల్లెలూయా. విత్ ద మ్యూజిక్ కోఆర్డినేషన్. హల్లెలూయా. సో దట్ ఈజ్ నాట్ రాంగ్ ఎట్ ఆల్. కొరియోగ్రఫీ తప్పు కాదు. ఎవరు చెప్పారు కొరియోగ్రఫీ తప్పని? ఎవరు చెప్పారు కొరియోగ్రఫీ చేయటంలో సిగ్గుపడమని? నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావు అనుకో, ఈ స్టేజ్ పైన పరలోకంకి వెళ్ళి నువ్వు నాట్యం చేయలేవు. పరలోకంలో మనం ఏం చేస్తాం చెప్పండి? చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంది. ఏంటంటే వీళ్ళంతా పరలోకంకి వెళ్తారా అని కామెంట్లు పెడతా ఉంటారు కొంతమంది. ఆ డ్యాన్స్ అంటే కొరియోగ్రఫీ కింద నేను కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. వాళ్ళు మనకు కాదు, మన దగ్గర చేయలే కామెంట్స్. బయట చర్చెస్లో కొంతమంది నాట్యం చేసిన వాళ్ళు కింద ఏమని పెడతారంటే వీళ్ళు పరలోకంకి వెళ్ళి నాకు ఇట్లాగే ఆడతారా, డ్యాన్స్ వేస్తారంటే. ఎంతమంది నాట్యం చేయటం ఇష్టపడతారు చెప్పండి? నిజంగా చెప్పండి, ఎంతమందికి నాట్యం అంటే ఇష్టం? ఇక్కడ మీకు తెలియదు, నేను నా పిల్లలతో డ్యాన్స్ వేస్తాను ప్రతిరోజు. నాకు టైం దొరికినప్పుడల్లా మ్యూజిక్ పెట్టారంటే డ్యాన్స్ ఇంకంతే. అది మీకు అర్థం కాదు, దాంట్లో ఉన్న మాధుర్యం మీకు అర్థం కాదు. ఆమేన్. నిజంగా చెప్పండి, ఎంతమంది ఈరోజు ప్రైజ్ అండ్ వర్షిప్ నిజంగా ఆరాధించారు? ప్రైజ్ గాడ్. ఎంతమంది ఫిజికల్గా మూవ్ అయ్యారు? ఇలా కనీసం ఇట్లా ఎంతమంది మూవ్ అయ్యారు? ఎవ్రీబడి లైక్స్ టు మూవ్ షేక్ దేర్ లెగ్ ఆర్ హ్యాండ్. ఆమేన్. ఇట్స్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ కేమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి మ్యూజిక్ వచ్చింది. హల్లెలూయా. ఈనాడు సాతానుడు దాన్ని ఇష్టప్రకారంగా వాడుకుంటూ ఉన్నాడు, డీజేల కోసం, లేకపోతే తాగి తందనాలు ఆడుతూ ఉంటారు కొంతమంది. అది సాతానుడు వాడుకుంటున్నాడు. అలా మనం ఏం చేయలేము. వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ డ్యాన్స్ చేసే ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళడు. ఆమేన్. హల్లెలూయా. డ్యాన్స్ చేస్తే అయిపోయింది, పరలోకానికి వెళ్ళి నరకానికి వెళ్ళి. దట్స్ రాంగ్. సో కీప్ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నాట్యం చేయండి, స్కిట్ చేయండి. ఫేస్బుక్ ఇక్కడ ఒక మంచి చక్కని ఆరాధన చేసేటువంటి స్థలం అని చెప్పి అనేకులు ఇక్కడికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యవనస్తుల కూడిక ఉంది. యంగ్ లయన్స్ మీట్ అని పెద్దగా బోల్డ్ అక్షరాలతో హీ హ్యాస్ కట్ దీస్ థర్మోకోల్ షీట్స్. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇది అందరికీ నచ్చిందా? ఇది దిస్ థీమ్ యంగ్ లయన్స్ మీట్ ఫస్ట్ యానివర్సరీ 2026. చెప్పండి కొట్టిన అందరూ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఇలాంటి యవనస్తుల కూడిక జరగటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఫ్యూచర్లో? ప్రైజ్ గాడ్. మీరు ఆపమంటే నేను ఆపేస్తా. మీరు కంటిన్యూ చేయండి అన్నా, బాగుంది, ఇది నచ్చింది మాకు అంటే కంటిన్యూ చేస్తా. అది మీ ఒపీనియన్. ఇట్స్ యువర్ విష్. ఇఫ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ, ఐ విల్ కంటిన్యూ. దేవుని రాకడొచ్చిందా కంటిన్యూ చేస్తా. ఇదే థీమ్తో మీరు యువ సింహాలుగా ఈ లోకములో ధైర్యవంతులుగా నిలబడాలని, దేవుని కొరకు బోల్డ్గా నిలబడాలని నా ఆశ. నా ఆశని కొనసాగించాలా, ఆపేయమంటారా? మీరు చాలామంది 1 సంవత్సరం క్రితం మిమ్మల్ని మీరు చూసుకోండి అద్దంలో. మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించి చూసుకోండి. సంవత్సరం క్రితం మీరు ఏమై ఉన్నారో. యంగ్ లయన్స్ మీట్ జరుగుతున్న కొద్దీ మీ కాళ్ళు చేతులు దేవుని పాటలకి ఊగటం స్టార్ట్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ద బెటర్మెంట్
ఆర్ వర్స్ట్ థింగ్? చెప్పండి. ఈజ్ ఇట్ అ బెటర్మెంట్ ఆర్ వర్స్ట్ థింగ్? యు ఆర్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ బై ద డే. హల్లెలూయా. రోజు రోజుకి మీరు బెటర్ అవుతున్నారు. ఆమేన్. సో టేక్ అవే దీస్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షనల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. హృదయంలో నుంచి, మనసులో నుంచి జీవనన్న తిడతాడు, జీవనన్న కొడతాడు, జీవనన్న అది అంటాడు, ఇది అంటాడు. నేను అంటాను కానీ ప్రేమతో చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇందాక కూడా ఒక పిల్లోడిని ఎందుకు రాలేదని కొంచెం గట్టిగా అరిశాడు. దట్ ఈస్ మై హార్ట్. ఆమేన్. అది నా హృదయం. మీ అన్న ఎందుకు రాలేదు వినయ్, అది నా హార్ట్ అది. ఆమేన్. హల్లెలూయా. వాడికి కూడా తెలియదు వాళ్ళ అన్న రాలేదని, నాకు తెలుసు. యు సీ, I feel and I sense the vibrations that you have. Hallelujah. Hallelujah. The vibes and vibrations that you feel and you sense and you experience in your own personal and secret life. Hallelujah. Hallelujah. What I feel is what I say. Amen. Hallelujah. I see my daughter beautiful today. I don't know why. Is she wearing something extraordinary? Praise God. Hallelujah. You behave anyhow you want. You do anything you want to do. దేవుని సన్నిధిలో యవనస్తుల కూడిక, యంగ్ లయన్స్ మీట్లో, యు వాంట్ టు డాన్స్, గో హెడ్, యు డాన్స్. యు వాంట్ టు షౌట్, గట్టిగా అరవండి. యు వాంట్ టు డూ ద స్కిట్స్, యు గో హెడ్, డూ ఇట్. యు వాంట్ టు పర్ఫార్మ్ సమ్ ఆర్ట్ వర్క్, యు డూ, గో హెడ్, యు డూ ఇట్. హల్లెలూయా. నాకున్నారు కానీ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అకౌంట్స్లో, ఆ పేజెస్లో అనేకులు ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఆమెన్. ఐ సీ సమ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ షేరింగ్ మై వీడియోస్. దే ఆర్ లైకింగ్ మై వీడియోస్. ఎవ్రీ డే సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ because of the blessedness that they feel, because they experience the blessing out of my videos that I do every day, daily life. Hallelujah. నువ్వు ఉట్టి జాబ్ చేసుకుంటా ఉంటే ఎవడు నేను లెక్క చేయడు. నువ్వు జాబ్ చేయి, పని చేయి, బిజినెస్ చేయి, ఏదైనా చేయి, సేవ చేయి లాస్ట్కి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది నేను చెప్పే మాటలు? ఆమేన్. ఇవి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు, దేవుడు నీ యొద్ద నుంచి ఫలమును అపేక్షిస్తున్నాడు. ఆమేన్. హీ ఈజ్ లుకింగ్ ఫర్ అ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. వరాలు ఇంపార్టెంట్ కాదు దేవునికి, నీ యొద్ద ఫలాలు ఇంపార్టెంట్. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశానిగ్రహం, సాత్వికం, మంచితనం, విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. దీస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ ఫలములవి. ఆమేన్. మీలో ఎవరికైనా ప్రేమ కొదువుగా ఉన్న ఎడల వాడు ప్రార్థించవలెను. దేని కొరకంటే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా వాడి హృదయములో ప్రేమను నింపమని దేవుని అడగాలంట. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5:5 నేను ఎప్పటికీ గుర్తుంటుంది నాకు ఇది. ఎందుకంటే I was the one who was extremely rejected by the people. I was the one who was extremely తునీకారము పొందిన వ్యక్తులలో నేను ఒకడిని. చిన్ననాటి నుంచి వాడేం పనికొస్తాడులే, వాడు దేనికి పనికొస్తాడులే, వాడిని మన గుంపులో కలుపుకోవాల్సిన అవసరం లేదు, వాడితో మనకేంటిలే అనుకొని చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ అ కిడ్ లైక్ అ కెల్విన్, చిన్న కెల్విన్ లాంటి లేకపోతే బ్లెస్సింగ్ లాంటి వయసులో నుంచి ఐ వాజ్ జస్ట్ లైక్ అ నార్మల్ కిడ్. ఈవెన్ చర్చ్ మెంబర్స్ దే యూస్ టు బి వెరీ రిచ్. మీకు తెలుసు బ్యాప్టిస్ట్ చర్చ్లో ఎంత రిచ్ పీపుల్ ఉంటారో. ఎవ్రీబడీస్ కిడ్స్ ఆర్ రిచ్ కిడ్స్. వాళ్ళంతా మంచి ఎంప్లాయీస్, మంచి
హోదాల్లో ఉన్న వ్యక్తులు, నేను చినిగిపోయిన చెడ్డీ వేసుకొని, చినిగిపోయిన ప్యాంటో లేకపోతే చీకిపోయిన దుస్తులు వేసుకొని చర్చి లోపలికి ఎలా ప్రవేశించినప్పుడు పేదవాడిగా ఒక పేద సంఘ కాపరిగా ఉండేవాడు. తక్కిన క్రైస్తవులు సంఘంలో ఉన్న వాళ్ళంతా ధనికంగా ఉండేవాళ్ళు. ఐ డోంట్ నో వై. ఆ సిచ్యువేషన్లో అక్కడి నుంచి నేను ఆ పేదరికాన్ని అనుభవించి ఐ వాజ్ ఫెడప్ దీస్ డేస్. నేను ఫెడప్ అయిపోయా. ఈ పేదరికం చాలు ప్రభు, ఇంకా నాకు ఈ పేదరికం, ఈ దరిద్రం చాలు ఇంకా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో డిసైడ్ చేసుకున్నా. ఇక నా జీవితాంతం నీకు సేవ చేసుకొని బ్రతుకుతానని డిసైడ్ తీసుకున్నా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బట్ ఓన్లీ కండిషన్ ఈజ్ యూ నీడ్ టు బ్లెస్ మీ. నన్ను నువ్వు ఆశీర్వదించాల్సిందే, తప్పదు. ఆ కండిషన్లో నేను దేవునితో శపథం చేసి దేవుని యొద్ద నేను నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు నేను పరిగెట్టడం మొదలుపెట్టాను. ప్రైజ్ గాడ్. ఎంతమంది నిజంగా ఆశీర్వదించబడుతున్నారు నేను చేసే సేవలు? మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. బట్ యూ ఆర్ రియలీ బ్లెస్డ్ ఆర్ నాట్, దట్ యూ నీడ్ టు నో. ఆమేన్. I believe that I am a blessing to 1,000 people across the nations. 1000 మంది కన్నా నేను బ్లెస్సింగ్గా ఉండాలి దేశాల్లో. ఈ దేశంలోనే కాకపోవచ్చు, దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నేను బ్లెస్సింగ్గా మారాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇదే షర్టు ఇదే ప్యాంట్ వేసుకొని దేశాల్లో నేను సువార్త చెప్పాలని ఆశ నాకుంది. ఆమేన్, హల్లెలూయా. I don't know whether I go physically or I go through the internet or videos, something like that. I don't know. లైవ్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఫిజికల్గా ఫ్లైట్ ఎక్కి వెళ్ళొచ్చు. ఐ డోంట్ నో. దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడో నాకు తెలియదు. కానీ ప్రపంచ దేశాల పట్ల నాకు ఎంతో భారం ఉంది. నాట్ ఓన్లీ ఇండియా, భారతదేశంలోనే నా భారం లేదు, ప్రపంచ దేశాలన్నిటి పట్ల నాకు భారం ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యు సీ దేవుని బిడ్డలారా, కెల్విన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్స్ టు ద ఫాదర్స్. తండ్రులకు కుమారులలో బెస్ట్ కుమారులు ఎవరంటే నాకు కూడా ఒక బెస్ట్ కుమారుడు ఉన్నాడు, తను కెల్విన్. ఆమేన్. ఐ కెన్ సే ప్రౌడ్లీ ఈవెన్ అబౌట్ మై డాటర్ జోహన్నా. I feel happy to see them here along with Blessing and Amadja and Krupa. ఈ ఏజ్ గ్రూప్తో వాళ్ళు కూర్చోవటం, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఐఎమ్ హ్యాపీ టువర్డ్స్ దెమ్. హల్లెలూయా. లిసనింగ్ టు మీ ప్రీచింగ్. హల్లెలూయా. నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు చక్కగా వింటున్నారు. ఇంకోటి తెలుసా, వాళ్ళ టీచర్ రిపోర్ట్ ఇచ్చింది, షీ విల్ బికమ్ అ బ్రిలియంట్ స్టూడెంట్గా అవుతుంది ఈమె అని చెప్పి నిన్ననే నాకు చెప్పింది. హల్లెలూయా. షీ హ్యాస్ ద కేపబిలిటీ. గ్లోరీ కూర్చొని రాసుకుంటున్నట్టుగా ఎప్పుడు పుస్తకాలు పురుగు రాసుకుంటా ఉండే, చిన్నప్పటి నుంచి గ్లోరీ కూర్చొని రాసుకుంటా ఉంటుంది, అలవాటు అంట గ్లోరీకి. షీ బికేమ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నౌ. చప్పట్లు కొట్టండి గట్టిగా. When you start worshiping, God takes you on His wings to the higher levels. Amen. The Holy Spirit will carry you on His wings to the higher grounds. Amen. She is the one who does the job in adjacent city, our neighbor city, Bangalore. ఆ ఉద్యోగం చేస్తుంది. ప్రైజ్ గాడ్. షీ డస్. మీరు ఏమొక్కతే కాదు, యు ఆల్ విల్ డూ. అండ్ అబౌట్ మై సన్, వాడు కూడా 100 out of 100 తగ్గదు వాడికి ఎప్పుడు స్కోరు. సిబిఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎనీ ఐసిఎస్సి కావచ్చు, ఎనీ స్కూల్, ఎనీ క్లాస్, 100 out of 100 అంతే. ఆమేన్, హల్లెలూయా. గాడ్ గేవ్ మీ బ్లెస్డ్ చిల్డ్రన్. దేవుడు నాకు ఆశీర్వదించబడినటువంటి వరములనుగా బహుమానాలుగా ఇచ్చాడు. ఆమేన్. యు సీ, I thought that I was the worst person in the whole world. నేను ప్రపంచ దేశాల్లోనే అందరికంటే తక్కువ వాడిని అని అనుకున్నాను. నేను అసలు పనికిరాని వాడిని అనుకున్నాను. నేను అందరు సేవకుల కంటే నేనే తీసివేసిన సేవకుడిని ఏమో అని అనుకున్నాను. అందరు సేవకుల కంటే నేనే పేద సేవకుడిని, దరిద్రంలో ఉన్నటువంటి సేవకుడిని అనుకున్నాను.
కానీ దేవుడు నా కడుపున పుట్టినటువంటి పిల్లల్ని ఆశీర్వదించుతూ ఉంటే నా కళ్ళ ముందు ఐ బిలీవ్ దట్ దే ఆర్ గోయింగ్ టు సర్వ్ గాడ్ వన్ డే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళ బ్రిలియన్స్తో, వారి యొక్క టాలెంట్స్తో, వారి యొక్క నైపుణ్యత, విజ్ఞానముతో, దేవుడు వారికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్తో వారు ప్రపంచ దేశాలలోనే ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని కూడా వాడుకుంటాడు పాత్రగా. ఆమేన్. హల్లెలూయా. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నన్ను దీవించిన దేవుడు నిన్ను 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 అందరిని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. The only thing is you need to be faithful enough to be grounded and rooted, strong. Your foundations should be strong. Amen. నీ యొక్క పునాదులు గట్టిగా ఉండాలి. ఇలా తోసేస్తే పడిపోవద్దు. ఆమేన్. గాలి వస్తే అనుకుంటా పడిపోవద్దు. యు నీడ్ టు బి స్ట్రాంగ్. స్టే స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో, ప్రభువులో మీరు పుటం వేయబడండి. ఆమేన్. పునాది వేయబడండి. ఆమేన్. హల్లెలూయా. నేను చదివించిన వాక్యం ఏంటంటే ఇందాక, దట్ ఈస్ వెరీ సింపుల్. అదేంటంటే, అపోస్తులు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యంలో, వారు రొట్టె విరుచుట యందును, సహవాసం చేయటం యందు, ప్రార్థన చేయుటలో ఎడతెగక వారు నిత్యము కొనసాగారు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేశాలలో వాళ్ళు ప్రబలిపోయారు. హింస జరుగుతుంది, సంఘాన్ని హింసిస్తున్నారు. ఒక పక్కన ఎవడు దొరికితే వాడిని చంపేస్తున్నారు, ఖడ్గము చేత చంపుతున్నారు. కొందరిని జైల్లో తీసుకెళ్ళి పెడుతున్నారు, కొందరిని సంఖ్యలతో బంధిస్తున్నారు, కొందరిని హింసిస్తున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు, కోర్ట్ కేసెస్ వేస్తున్నారు వాళ్ళపైన. కానీ సంఘం ఎప్పుడు ఆగల. ఆమేన్. హల్లెలూయా. సంఘము ఆగిపోలేదు ఎప్పుడు. 2025 సంవత్సరం, 26 సంవత్సరాల్లో మనం ఉన్నాం. 2026 సంవత్సరాలుగా యేసు ప్రభువు వెళ్ళిపోయాడు. ఎప్పుడు పరలోకంకి ఆరోహమైంది? ఎప్పుడు? 30 క్రీస్తు శకం 35లో అట్లా వెళ్ళిపోయాడు ఆయన. ఆ 35 ఎన్ని? జస్ట్ 35 అంటే 2000 సంవత్సరాలుగా క్రైస్తవ్యం అని ఎప్పుడు ఆగలేదు. ఆమేన్. యు నీడ్ టు బీ ఎ బిల్డర్. అందరు చెప్పండి, యు నీడ్ టు బీ ఎ బిల్డర్, నాట్ ద బ్రేకర్. ఇటుక తీసుకొని వస్తాడు మేస్త్రి, ఇటుక వెంబడి ఇటుక, ఇటుక వెంబడి ఇటుక, ఇటుక కట్టేవాడు గృహ యజమాని, ఇటుక వెంబడి ఇటుక, ఇటుక వెంబడి ఇటుక కట్టి ఒక బిల్డింగ్ లాగా దాన్ని చేస్తాడు. ఒక ఇంటిని కడతాడు. పునాదులే 5 అడుగులు 6 అడుగుల లోతు నుంచి మంచి గట్టి పునాది కొన్ని నెలలు పడుతుంది. అలా ఇంటిని చక్కగా నిర్మిస్తాడు, దాన్ని అలంకరిస్తాడు. అలా ఒక మేస్త్రి ఎలాగైతే ఇంటిని కడతాడో, లేకపోతే ఒక బిల్డర్ ఎలాగైతే కడతాడో, సేమ్ వే ఒక సేవకుడు, ఒక పాస్టర్ ఒక ఇటుక హీ బ్రింగ్స్ ద బ్రిక్స్ టుగెదర్. హల్లెలూయా. దాన్ని అతికియాలంటే మళ్ళీ దానికి ఒక లేహము లేకపోతే ఒక పదార్థం వేసి అతికిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇట్ షుడ్ బి ఇంటాక్ట్ టుగెదర్, బ్రిక్ బై బ్రిక్. ఇటుకలు కలిస్తేనే ఇల్లు అవుతుంది. ద సేమ్ వే మీరందరూ ఆత్మలు. ఆమేన్. మీరంతా ఆత్మలన్నీ కలిస్తేనే సంఘం అవుతుంది. ఆమేన్. ఏ ఒక్క బ్రిక్ అయినా లూజ్ అయిందా, ఏ ఒక్క బ్రిక్ అయినా విడిపోయిందా, అది విడిపోయినట్లే. ఆ బిల్డింగ్తో ఇంటాక్ట్గా లేదు, ఆ బిల్డింగ్తో అటాచ్మెంట్ లేదు. ఆ విడిపోయిన ఇటుక ఆఖరికి ఏమవుతుందంటే పొడి అయిపోయి అది తీసుకెళ్ళి పారవేయబడుతుంది. దాని ప్లేస్లో ఇంకొక ఇటుక వస్తుంది. ఆమేన్. కానీ బిల్డింగ్ అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సంఘం అంతే. అమ్మా నిద్ర వస్తుందా? సంఘం ఏమవుతుంది? సంఘం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇటుకలు మాత్రం మార్చొచ్చు. ఫ్రేమ్ ఉంటుంది కదా,
దాన్ని ఏమంటారు, పిల్లర్స్, అవి ఎప్పుడు కదలవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, జస్ట్ థింక్ అబౌట్ దట్. ఇదొక సంఘం, ఇదొక సంఘం, ఇదంతా సంఘం. ఆమేన్. రేపటి పౌరులు మీరే, రేపటి భావి భారత పౌరులు మీరే. ఆమేన్. యు ఆర్ ద యంగ్ జనరేషన్. హల్లెలూయా. నెక్స్ట్ జనరేషన్ మీరే. ఆమేన్, హల్లెలూయా. లేవాలా, మీరు పైకి లేవాలా, అంచెలంచెలుగా పైకి లేవాలా. ఐ వాంట్ టు సీ పీపుల్ హూ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమార్థమై మీరు వాడబడాలి ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వాడబడటానికి ఇష్టపడుతున్నారు? చేతులు చూపించండి. నాకైతే ఇష్టం లేదని చేతులు దించిన వాళ్ళందరూ ఇంకా నీ ఇష్టం. ఇట్లా కాదు, ఇట్లా ఎత్తాలి. నవీన్, ఐ వాంట్ యూ టు బీ యూజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఆర్ యూ విల్లింగ్ ఇన్ యువర్ హార్ట్? ఇఫ్ యు ఆర్ నాట్ సో, దెన్ వేస్ట్ ఆఫ్ టైం. 30 years వచ్చినా, 28 25 వయసుతో పని లేదు. దేవుడు ఎప్పుడైనా వాడుకుంటాడు. కానీ ఇఫ్ యు ఆర్ విల్లింగ్. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ హిమ్ పర్సనల్లీ బికాస్ ఐ లవ్ హిమ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గర్ల్స్ ఏం తక్కువ కాదు. యూ క్యాన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు చర్చిలో మైక్లో పాట పాడాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ బిహైండ్, వెనకాల ఎన్నో చేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క పాత్రగా వాడబడాలి మీరంతా. ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ వెరీ సూన్. డిలే అయిపోయింది, ఇప్పటికి 6 months అయిపోయింది. వెన్ యూ ఫస్ట్ మెట్ మీ విత్ కీబోర్డ్ 6 months ఎక్కువైంది. సో నో మోర్ డిలేస్. హల్లెలూయా. ఐ వాంట్ టు సీ యూ ప్లే కీబోర్డ్ హియర్ ఇన్ దిస్ చర్చ్. వీడు మంచి తబలిస్ట్. హీ కెన్ డూ ద రిథమ్ ప్యాడ్స్. సింగింగ్లో ఎంతమందికి ఇష్టం ఉంది? సింగింగ్, లీడ్ సింగింగ్ ఎంతమందికి ఇష్టం? వర్షిప్ చేయాలని ఎంతమందికి ఇష్టం ఉంది? చేయండి, మీరు వర్షిప్ చేయండి. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళంతా చిన్న చిన్న యంగ్స్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక. ఆమేన్. చెప్పండి. I build. Hallelujah. I should be intact to the church and never get loosened. విడిపోవద్దు. ఇటుక గట్టిగా అతుక్కుంటేనే గట్టిగా నిలబడుతుంది. లేదా మెల్లిమెల్లిగా గోడ మొత్తం పాడైపోతుంది. ఒక ఇటుక పోతే ఏం కాదు అనుకోవద్దు. ఆ ఒక్క ఇటుక ఇంకొక ఇటుకని లూజ్ చేసేస్తూ ఉంటుంది. ఆ పైన ఉన్న ఇటుకలన్నీ కిందకు వచ్చేస్తూ ఉంటాయి. గోడలన్నీ క్రాక్ వచ్చేస్తాయి. ఆఖరికి అది గోడ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐ యామ్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ సోల్. ఇక్కడున్న ప్రతి సోల్ని నేను ఐ లవ్ ద సోల్స్. ఆమేన్. నేను ప్రతి ఆత్మను నేను ప్రేమిస్తున్నాను. ప్రతి ఆత్మను నేను గౌరవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. జస్ట్ స్టే కామ్, లుక్ టు హిమ్. ఆయన వైపు చూడండి. ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత మాత్రమే పాసిబుల్ అవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా, స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా. మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలకు తగినట్టుగా మనం జీవించలేము. ఆ నిర్ణయాల్ని మనం ఫుల్ఫిల్ చేయలేము. దాని యొద్దకు మనం వెళ్ళలేము. అది మనం చేయలేము. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు త్వరగా ఫెయిల్ అయిపోతారు. కనుక మీరు మనసుతో తీసుకోకండి, హృదయంతో తీసుకోండి డెసిషన్స్. అప్పుడు హృదయపూర్వకంగా తీసుకున్న డెసిషన్స్కి పరిశుద్ధాత్మ సహాయం చేసినప్పుడు అవి దేవుడు మీ జీవితాల్లో నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మొదటి యానివర్సరీ అయినా ప్రభా, యంగ్ లయన్స్ మీట్ అనేటువంటి ఈ టైటిల్ పైన మేము యువ సింహాలుగా, ఒక్కొక్క సింహము అది రేపు పొద్దున అది కొదమ సింహముగా ఎదిగి, చిన్న సింహాలుగా ఉన్న సింహాలు కొదమ సింహముగా ఎదిగి
ఈ లోకములో గర్జించు సింహముగా, వారు గాండ్రించే సింహముగా, వారు ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యముగా ముందుకు సాగునట్లుగా నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీవే సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. సే థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Why do we need to thank God? Because of the first anniversary, 1 year successful. Praise God. ఇలాంటి యానివర్సరీ అనేకము ప్రభువు రాకడ వరకు జరగాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ గాడ్.